వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను మీ చేతిలో పెడితే మీరు ఆగమాగం ఎక్కడ పడితే అక్కడ నిజంగా నేను ఇప్పుడు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. మీ ధర్మంగా చెప్పురి, హైదరాబాద్లో మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీ ధర్మంగా చెప్పురి. నిజంగా మీరు అబద్ధం ఆడరంటే మీరు సత్యచంద్రుడికి ఏమైనా పాలెల్లో లే పంగోళ్ళు అయితే చెప్పురి. మొత్తం దోచుకున్నారు కదా మా కాళేశ్వరం ఎక్కడ బాయే, కాకతీయ ఎక్కడ బాయే. పాప నాయి నరసింహారెడ్డి అంటుండే, స్వర్గీయ నాయి నరసింహారెడ్డి గారు మిషన్ కాకతీయ దాని పేరు పెట్టుకుంటే ఆయన ఏమంటుండే, ఇది కమిషన్ కాకతీయ అంటుండే. అందుకనే రెండోసారి పదవి చేయలేరు. ఇంత దుర్మార్గంగా చేసిన మీరు తెలంగాణ ఇలా పొంగులేటి గారు కాంగ్రెస్లో ఎప్పుడైతే చేరిండో వాళ్ళకి ఎప్పుడైతే చెప్పడానికి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి గారు జాయిన్ అయిన తర్వాత వారికి చెమటలు పుట్టాయి. అయిపోయిందని మా పని అనుకున్నారు. ఆ కోపం ఇప్పుడు అలా తీస్తుంది. ఈ రాళ్ల పంచాయతీ, ఈ భూముల పంచాయతీ ఎక్కడిది? మీకు ఆక్రమించుకున్న భూములన్నీ మీరు హైదరాబాద్లో ఆక్రమించుకొని కట్టిన బిల్డింగులన్నీ కనుక పొంగులేటి మీద మీరు బర్తరఫ్ చేయాలని ఏదైతే గవర్నర్ గారికి అప్పీల్ చేసిండ్రో, మిమ్మల మున్సిపల్ ఎన్నికలలో, ఎంపీ ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో మిమ్మల్ని ప్రజలు బర్తరఫ్ చేసిండ్రు. ఇప్పుడైతే కొదరు మీరు మిలిగిరు, అది కూడా మిలిగారుగా. ఎందుకంటే దుర్మార్గంగా తెలంగాణ ప్రజానిక తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ గౌరవాన్ని మీరు తీసేసారు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్న పార్టీని తెలంగాణ తీసేసి భారత రాష్ట్రపతి ఎక్కడిది? మీరు నిజంగా కూడా మహారాష్ట్రలో ఒక దుకాణం తెరిచినారు, అడపోయి విజయవాడ చంద్రశేఖర నాయుడు ఒక అధ్యక్షుని చేసినారు. మళ్ళీ గెలిస్తే మీరు ఏమైనా చేస్తారు అనుకున్నారు. తెలంగాణ ప్రజలు మామూలు ప్రజలు గారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 1978లో భారతదేశం మొత్తం వేరే జనతా పార్టీ వస్తే 78లో జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మర్రి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఇక్కడ. అందుకనే తెలంగాణ ప్రజానికం చాలా జ్ఞానవంతులు. మీ దోపిడీని చూసిండ్రు, మీ దురతనాన్ని చూసిండ్రు, మీ కుటుంబాన్ని చూసిండ్రు. అందుకనే మీ విచ్చలబెడితనాన్ని చూసి 2023లో మీకు కర్రగాసి వాత పెడితే ఇంకా మరకలు ఇంకా మారిపోలే. అందుకోసం నీకు ఎవరు దొరకలేగా. కనుక ఈ పొంగులేడి కనుక మా దగ్గర నుంచి దూరం అయిండు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి గారు పొంగులేడి గారు ఒకటైనరు కనుక మా పని పెట్టిరు కదా అని చెప్పి మీకు కోపం ఉంది. లేకపోతే హరీష్ రావు గారికి ఎంతవరకు చీటింగ్ చేయడానికి ఆయన వెనకపోరు. ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ జ్ఞానము ఆయనకుంది, ఆ జ్ఞానం. కనుక మీరు పొంగులేటి గారి మీద రానిపోని అపోలు ఇవాళ నువ్వు లాగుదొట్టుతోనే వాళ్ళకి రాఘవ కన్స్ట్రక్షన్ పెట్టుకున్నారు. ఎక్కడెక్కడో కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు దాన్ని రిజైన్ చేసి ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ పేరు మీద ఓనర్గా ఉంటారో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు బాధ్యత వాళ్ళు దాన్ని రిజైన్ చేసిన వాళ్ళు. కనుక పొంగులేటి గారు కూడా 2014లో అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పార్లమెంట్లో ఏది మన ఖమ్మం పార్లమెంట్ మెంబర్గా చేసినాడే రిజైన్ చేసి పడేసి. అటువంటిప్పుడు వ్యాపారం నడుతుంది. ఇక వ్యాపారం చేయలేవారు. కనుక మీ 100 ఎకరాల పంచాయతీ ఉందో హరీష్ రావు గారు, మీరు పొంగులేటి గారికి చీటి